చిన్నపిల్లలు అలర్జీ ఆస్మాతో ఎన్ని రకాలుగా బాధపడతారో మనం గనక ఎనలైజ్ చేయగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే ఎవరైనా సరే ఏడుపు వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి బోరును ఏడుస్తూ ఉంటారు. మా పిల్లోడు వాడు ఎలా నిద్రపోలేకపోతున్నాడు, ఎలా ఆడుకోలేకపోతున్నాడు, సో ఎన్నిసార్లు వాడిని హాస్పిటల్కి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అల్లాడిపోతా ఉంటాం. ఇంకొంతమంది ఏంటంటే చాలామంది పిల్లల్లో బయటికి బాగానే కనిపిస్తారు కానీ వాడికి అలర్జీ ఆస్మా ఉన్నటువంటి విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఒక్కోసారి టీచర్కి కూడా తెలియదు. ఆ పిల్లోడికి తెలుసు, వాడు ఎంత బాధపడుతున్నాడో వాడికి మాత్రం తెలుసు. వాడికి చెప్పేటటువంటి ఆ విధానం తెలియదు. ఎందుకురా నువ్వు ఎప్పుడు చూసినా డల్గా ఉన్నావు అంటారు. మీరు చూడండి, కొంతమంది పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఆడలేరు, వాడు ఇండోర్ గేమ్సే ఆడుతుంటాడు. వాడు ఆడలేకపోవటానికి కారణం వాడు ఊపిరితిత్తుల లోపల ఇలా మూసుకొని ఉండటం. ఆస్తమా హిడెన్గా ఉంటుంది కానీ అది చెప్పటం రాదు. కాబట్టి బయటికి పోయి ఆట ఆడితే ఆయాసం, కాబట్టి బయటికి వెళ్ళాడు. ఇది తల్లిదండ్రులకు అర్థం కాదు. కాబట్టి ఏంది, పిల్లల్ని తిడుతుంటారు, కొడుతుంటారు, నువ్వు దేనికి పనికిరావంటారు. అంటే వాళ్ళని ఎంత టార్చర్ చేస్తారంటే కొంతమంది పిల్లలు, అంటే నా 35 ఏళ్ల సర్వీస్లో నేను గమనించింది, పాపం పిల్లలు ఏం చెప్పాలని కూడా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని వాళ్ళకి తెలియదు ఈ బాధ. సో వాళ్ళు దగ్గరుండి ఇవన్నీ మనం చెప్పినప్పుడు వాడు ఆడలేకపోవటానికి కారణం వాళ్ళ ఊపిరితిత్తులు ఇలా ఉండటం, అది మూల కారణం అని తెలిసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి ఆ పొరపాటుకు ఏడుస్తారు చాలా. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు ఈ విధంగా బాధపడుతున్నారా అనేది చూడండి. ఇలాంటి పిల్లలు ఏంటంటే ఊబకాయానికి గురి అవుతారు. కొంతమందికి విచిత్రంగా గ్రోత్ ఆగిపోతుంది, హైట్ ఆగిపోతుంది. సో ఇందులో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి బయటికి కనిపించని నరకం ఏదైనా ఉందంటే ఒక్కోసారి అది అలర్జీ ఆస్తమానే. ఈ నరకాన్ని మనం చాలా క్లోజప్ లో అబ్జర్వ్ చేస్తేనే పిల్లల బాధ అర్థమవుతుంది. కాబట్టి వాడు స్కూల్కి పోవట్లేదు, ఏదో వంక పెడుతున్నాడు అనుకోకండి. వాడు ఆడుకోవటానికి ఏదో వంక పెడుతున్నాడు, ఆడుకోవట్లేదు అనుకోకండి. దానికి బలమైన కారణం ఏముందా, వాడికి అప్పుడప్పుడు జలుబు చేస్తుందా, దగ్గు వస్తుందా, ఏదన్నా తింటే పడట్లేదా, వాతావరణం మారితే తేడా చేస్తుందా. సో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే, మీలో కూడా ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నాయా తల్లిదండ్రుల్లో ఉన్నట్లయితే, ఇది లోపలగా హిడెన్ ఆస్తమా అనేది ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ఎంత తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే అంత మంచి వైద్యం జరుగుద్ది, పిల్లల లైఫ్ అంత బాగుంటుంది.